హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక ప్రాజెక్టు ముందడుగు సాగుతోంది. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి లక్టీ కపుల్ కారిడార్లో వై ఆకారంలో అత్యాధునిక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రస్తుతం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అంటే డిపిఆర్ రూపకల్పన తుది దశకు చేరుకుంది. హైదరాబాద్లో నాంపల్లి నుంచి లక్టీ కపుల్ వరకు ప్రతిరోజు భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా కార్యాలయ వేళల్లో అలాగే రాత్రి సమయాల్లో కూడా భారీ వాహనాల రాకపోకలతో ఈ మార్గం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఈ రూట్లో 3 ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ ఉండడంతో వాహనదారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధమవుతోంది. ప్రతిపాదన ప్రకారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపం నుంచి ప్రారంభమయ్యే ఫ్లైఓవర్ పబ్లిక్ గార్డెన్ అసెంబ్లీ వెనక భాగం రైల్వే లైన్ వెంట ప్రయాణించి లక్టీ కపుల్ వరకు చేరుకోనుంది. సుమారు 1.45 కిలోమీటర్ల పొడవుతో 3 లేన్ల వన్ వే ఫ్లైఓవర్ గా దీన్ని రూపొందించనున్నారు. లక్టీ కపుల్ వద్దకు చేరుకున్న తర్వాత ఈ ఫ్లైఓవర్ 2 భాగాలుగా విడిపోయి వై ఆకారాన్ని సంతరించుకొని ఒక బ్రాంచ్ మసబ్ ట్యాంక్ వైపు ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ కు అనుసంధానం కానుండగా మరో బ్రాంచ్ ఖైరతాబాద్ వైపు రోడ్డుతో అనుసంధానం అవుతోంది. మసబ్ ట్యాంక్ వైపు దాదాపు 400 మీటర్లు, ఖైరతాబాద్ వైపు 530 మీటర్ల పొడవుతో 2 లైన్ల ర్యాంపులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ సాంద్రత భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కన్సల్టెన్సీ సంస్థలతో ట్రాఫిక్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం ఫోటోగ్రఫీ సర్వే తుది దశలో ఉంది. ఎన్ని పిల్లలు అవసరం, డౌన్ ర్యాంపులు ఎక్కడ నిర్మించాలి, ప్రభుత్వ భూములు అవసరం ఎంత, రైల్వే అనుమతులు, మొత్తం నిర్మాణ వ్యయం వంటి అంశాలన్నింటికి డిపిఆర్ లో పొందుపరుస్తున్నారు. హైదరాబాద్ లో వై ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణం కొత్త కాన్సెప్ట్ కాదు. గతంలో పంచాగుట్టలో నిర్మించిన వై ఆకార ఫ్లైఓవర్ తరహాలోనే ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిపిఆర్ సిద్ధమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆమోదం లభించిన తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికి నగరంలో అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి లక్టీ కపుల్ మార్గంలో ఈ కొత్త వై ఆకార ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.